యాక్టర్, స్క్రీన్ రైటర్, డైరెక్టర్ ఇలా మల్టీ టాలెంటెడ్ హీరో మన విశ్వక్ సేన్. మరి ఇప్పుడు యాక్టింగ్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రయోగాత్మక ఫిల్మ్స్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా మరో ఎక్స్పెరిమెంట్ చేశాడు. లైలా మూవీలో లేడీ గెటప్ వేశారు, డ్యూయల్ రోల్ ఇందులో. మరి ఇప్పటికైతే ఆయన గెటప్కి అయితే మంచి అప్లాజ్ వస్తుంది. మరి సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉండబోతోంది? అలాగే ఆకాంక్ష శర్మ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తను కూడా మల్టీ టాలెంటెడ్. షీఈ్ అ మోడల్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ పెద్ద పెద్ద స్టార్స్తో కూడా యాడ్స్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మరి తన రోల్ ఏ విధంగా ఉండబోతుంది సినిమాలో? సో ఇద్దరిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ టాక్ టు దెమ్. హాయ్ విశ్వక్ సేన్. హాయ్ ఆకాంక్ష. లైలా టీజర్లో లిప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ లైలా మీరా అది మీదేనా? ఓకే. సో February 14th లవర్స్ డే యాక్చువల్లీ. సో ఈ లైలా మూవీ చేసినప్పుడు అంటే ఈ డే పర్టికులర్గా ఈ డే రిలీజ్ చేయాలని పెట్టుకుని అనుకున్న ప్లాన్ ప్రకారమే లైలా రావడం జరిగిందా, లేకపోతే హౌ ఇట్ హ్యాపెండ్? హైలైట్ ఏంటంటే ముహూర్తం రోజే మేము రిలీజ్ డేట్ వేసాం. సినిమా ముహూర్తం పూజ రోజే వీఆర్ కమింగ్ ఆన్ Feb 14th అని పెట్టాము. అదే డేట్కి వస్తున్నాం. సో ప్రతి సినిమా కుదిరితే హ్యాపీ. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు మీరు ఆల్రెడీ. బట్ ఈ లేడీ గెటప్ అనేది చాలా చాలా డిఫరెంట్. అండ్ లేడీ గెటప్తో చాలా మూవీస్ వచ్చాయి కూడా ఇప్పటి వరకు. బట్ ఆ సినిమాలలో వాళ్ళు ఎంటర్టైన్ చేసిన విధానంతో కంపేర్ చేస్తే, ఆ స్టోరీస్తో కంపేర్ చేస్తే హౌ డిఫరెంట్ దిస్ స్టోరీ ఈజ్? డెఫినెట్లీ నేను గెటప్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని కథలు వింటుండే, అంటే అనుకోకుండానో మరి అనుకుని వచ్చినాయో తెలియదు. ఐ హర్డ్ 1-2 స్టోరీస్ ఫీమేల్ గెటప్కి సంబంధించినవి. బట్ ఒకటేమో చాలా సీరియస్ ఫిల్మ్ అయిపోయింది. ఇప్పుడు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఐ వాంట్ టు ఎంటర్టైన్. సో డెఫినెట్లీ ది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో మోర్ దెన్ సీరియస్ ఫిల్మ్ ఐ థాట్ వీ షుడ్ గివ్ అ సాలిడ్ ఎంటర్టైనర్. ఇప్పుడు బామనే సత్యభామనే చూసినా కూడా, మీరు మేడం సినిమా చూసినా కూడా, దీస్ ఆర్ ఎంటర్టైనర్స్. సో ఐ వాంటెడ్ టు. అండ్ సూపర్ డిలక్స్కి వెళ్ళేసరికి ఒక సీరియస్ మోడ్లో ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో లైక్ వెరీ గ్రేట్ ఫిల్మ్ అండ్ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. బట్ సమ్హౌ ఐ థాట్ ఇన్ మై కెరియర్ అండ్ మై టు డూ లిస్ట్లో మంచి తెలుగులో మంచి కామెడీ ఎంటర్టైనర్ ఇవ్వగలగాలి ఈ గెటప్ వేసినప్పుడు అనుకున్నా. అండ్ రామ్ నారాయణ్ హ్యావ్ నరేటెడ్ ద పర్ఫెక్ట్ ఫిల్మ్ ఫర్ దట్. ఓకే. అంటే ఫస్ట్ మీరు జోనర్ చూస్ చేసుకొని స్టోరీ వింటారా, లేకపోతే ఎలా లేదు అట్లా వినమండి. కాకపోతే మన మనసులో ఉంటుంది కదా కొన్ని కొన్ని సినిమాలు చేయాలని. అది ఉన్నప్పుడు దానికి దగ్గరగా ఉన్న కథలు వచ్చినప్పుడు చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మీరు రూరల్ గ్యాంగ్స్టర్ చేయాలని ఉండే నాకు. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చింది ఆ టైంలో. ఒక రూరల్ గ్యాంగ్స్టర్ చేద్దాం అనుకున్నప్పుడు. అండ్ అట్లనే అంటే అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ సినిమానే అది అని ప్లాన్ చేయలేము. కాకపోతే మనం చేయాలనుకున్న సినిమాలలో ఈ సినిమాలు ఉంటాయి. దాంట్లో చూస్ చేసుకోవడం. అంటే ఎట్లా, ఎందుకు మీకు చేయాలి అని అనిపించింది? వాట్ మేడ్ యూ టు ఇన్స్పైర్? యాక్టర్గా యూ హ్యావ్ టు చూస్ ఛాలెంజింగ్ రోల్స్. సో సాధారణంగా చేసుకొని వెళ్ళిపోతుంటే చేస్తున్నప్పుడు కిక్ రాదు, చూసేటప్పుడు కిక్ రాదు ఎవరికి. సో డెఫినెట్లీ ఒక ఛాలెంజ్ ఎత్తుక్కోవడమే. సో మీరు కూడా అంటే కన్నడలో కూడా మీరు చేశారు కదా, అండ్ మోడల్ టు, అండ్ కొన్ని ఆల్బమ్స్ మీ ఉన్నాయి. జుగును సాంగ్ ఐ జస్ట్ లవ్ ఇట్ ఎ లాట్. అండ్ అంటే డాన్స్ చాలా బాగా చేస్తారు మీరు. సో ఈ సినిమాలో డాన్స్కి ఎంతవరకు, అంటే మీ డాన్స్ స్కిల్స్ని ఎంతవరకు యూజ్ చేసుకున్నారు? One has released already, Ichikundam Baby, but baby. It's only lyrical video that's come out. And the other one is Ratamma, which is releasing very soon. And I always wanted to do a Telugu film and dance, because I loved the dance that happens here. And yeah. Okay. So enduku Tollywood ante anta interest kalgindi meeku? Since I was a kid only, I used to watch lot of Telugu movies in Hindi on television. Okay. And I always felt that the emotion is very stronger, very emotion driven. And the music is something that really connects to the heart. So always like I really wanted to do. Okay. Ante Telugulo chaala stories vinnara? Ide meeku vachina first script? Is this the first script you heard? It is. Is it the first offer you got? Offer I got. Yes, it is the first offer. So was it? This is the only first film you got? First film, yes. Okay. సో తెలుగులో చెయ్యాలి అని ఈ సినిమా యాక్సెప్ట్ చేశారా, లేకపోతే స్టోరీ పరంగా అంతా నచ్చి మీరు యాక్సెప్ట్ చేశారా ఈ మూవీ లైలా? Actually, first when you're doing your debut, you don't really have a lot of scripts to choose from.
it is mainly like whatever, like you go for many auditions and what you get selected for, in all honesty. But this script particularly, I feel, also really highlights my character. And I mean, I'm not sure how much I can tell you about the character, but I am very happy with how it's come Okay. out. Okay. చాలా సంతోషంగా ఉంది. కొంచెం కొంచెం నేర్చుకున్నారు తెలుగు. కొంచెం ఓకే ఫైన్. సో విశ్వక్, మీకు ఎక్కువగా ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి? ఫస్ట్ మీరు ఈ గెటప్లో రెడీ అయ్యి, మేకప్ అయ్యి, 2 hours రెడీ అయ్యి బయటికి వచ్చినప్పుడు మీరు ఆ రియాక్షన్ ఎట్లా ఉంది అందరిది? మెయిన్గా సాంగ్స్ షూట్ చేసినప్పుడు దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ సెట్. ఓకే. డాన్సర్లు వాళ్ళు వీళ్ళు అందరు కలిపి 400-500 మంది ఉంటారు కదా. సో అట్లాంటప్పుడు ఎంత వద్దన్నా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఒకసారి వెన్ యూ ఫేస్ 400-500 పీపుల్ ఆ శారీలో, ఆ గెటప్లో. బట్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ మీ. నేను డెఫినెట్లీ యాజ్ అ ప్రొఫెషన్ నేను చూస్ చేసుకుంది, ఏర్కోరి చేసుకున్న సినిమా అనుకున్నంత ఈజీ లేకుండే. సో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ వెన్ టు ఫేస్ పీపుల్ ఆ గెటప్లో ఉండి కంఫర్టబుల్, అంటే అంతమంది ముందు కంఫర్టబుల్ అవ్వడం అనేది ఇట్ వాజ్ ఛాలెంజింగ్. జనరల్గా అబ్బాయిల్ని చిన్న ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అబ్బాయిలు అయినా సరే చేస్తారు కదా. చేశారు, మా మదర్ చేశారు. ఈ సినిమాలో సీత కూడా చేస్తుంది. ఓకే. మీకు అదర్ స్కిల్స్ కూడా ఉన్నాయి కదా, మీరు అంటే స్క్రీన్ రైటింగ్స్ లాంటివి అండ్ డైరెక్షన్ కూడా చేశారు సినిమాలు. సో ఒక హీరోగా చేస్తూ ఉన్నప్పుడు ఆ సినిమాలో అది మీరు డైరెక్షన్ కాదు, మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ లాంటివి అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? లేదండి, ఎందుకంటే డైరెక్టర్కి క్లారిటీ ఉన్నప్పుడు మనం కదిలియొద్దు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా అందరికంటే ఎక్కువ రామ్ నారాయణకే తెలుసు. సో వీ డు నాట్ ఇంటర్ఫియర్. అంతా ఫస్ట్ నమ్మిన తర్వాత సరెండర్ అయిపోవడం. రామ్ నారాయణ గారు చెప్పారు ఈ స్టోరీ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కానీ మీరు చేశారు, సో నేను రుణపడి ఉంటాను అని అన్నారనమాట. సో మీరు కూడా ఇప్పుడు అంటున్నారు కదా, ఆల్రెడీ కొన్ని స్టోరీస్ విన్నాను లేడీ గెటప్కి సంబంధించి. బట్ ఈ సినిమాలో మీరు అంటే యాక్సెప్ట్ చేశారు అంటే వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్? డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ఇట్స్ మోర్ ఎంటర్టైనింగ్ కాబట్టి, లైక్ ఐ సెడ్, ఇంకో సబ్జెక్ట్ సీరియస్ ఉండే, బట్ ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ పీపుల్ విత్ దిస్. సో ఆకాంక్ష, మీకు ఎట్లా అనిపించింది విశ్వక్ సేన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం? బాగా హెల్ప్ చేశారు డైలాగ్స్ బోల్నే కే లియే. హీ వాజ్ ఇన్ ఎవ్రీ సీన్, హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. అండ్ టు సీ హిమ్ గోయింగ్ త్రూ దిస్ ట్రాన్సిషన్, you know, into this other get-up, that was very inspiring for me. And yeah, and my director also, everybody was extremely helpful. Okay. Yeah. Already you did a albums, one song with Tiger Shroff in Bollywood, right? So how was that experience doing with the star hero there? Song is it? Casanova and Disco 2.0. Two songs were done. And now you entered in Tollywood. How you feeling here? How different is Tollywood for you? Actually, filmmaking, all that is similar only. There's not much difference. But yeah, for me, the language was the only barrier, I would say. Otherwise, it all felt like I felt like I was meant to do this. I felt very much like myself when I was on set. And because of everybody's support, I think it all worked out really well. It's totally different language, you know. You are from Haryana, so is it? Wow, you've really studied. I'm glad. We have to prepare for the movie when we Very come nice. to. So, didn't you get any problem to understand the language? Of course. So, who helped you to understand the My language? director, makeup, hair, you know, the entire team, when you talk to them in Telugu, and Vishwak obviously was extremely helpful during scenes, even expressions wise. So here I feel like even expressions are very different of people. Like when you talk in Hindi, expressions are different. In Telugu, every word has a different exactly. expression, I feel. But I think I was able to. ऐसे कुछ नहीं होता है. पेन सबको पेन होता है, लव सबको लव होता है. एक्सप्रेशन को तो बैरियर नहीं रहता. नहीं रहता तो आप डेफिनेटली बोलिए. हिंदी तेलुगु कोई भी भाषा को जाओ, एक्सप्रेशन तो सेम रहता.
वो समझ में आए तो कुछ भी प्रॉब्लम नहीं होता. अगर when they are perfect in their language, they can get that feeling, you know, and that expressions comes out. Emotion तो सेम रहता है. हाँ हाँ. बट वो वर्ड का मीनिंग अगर समझ रहे हैं तो उस पे एक्सप्रेशन इज व्हाट आई मीन. ఓకే, మీరు చెప్పండి, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి కదా. సో మీరు ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ అమ్మాయి గెటప్ వేశారు కాబట్టి అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ రావడానికి మీరు ఏమైనా దానికోసం ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందా లేకపోతే ఎట్లా? అంటే నాకు స్కూల్ నుండి కొంచెం ఎక్కిరిచ్చే అలవాటు ఉంది ఎవరినన్నా అచ్చా. ఇమిటేట్ చేసుడు. సో ఐ థింక్ ఐ ఇమిటేటెడ్ ఎనఫ్. ఇప్పుడు ఇంట్లో మదర్నే కావచ్చు, సిస్టర్నే కావచ్చు. ఓకే, అది హెల్ప్ అయిందా మీకు? యా, డెఫినెట్లీ. చాలా మంది క్లాస్మేట్స్ కావచ్చు, ఎవరినన్నా ఎక్కిరిస్తాం కదా, వాళ్ళలాగా నడిచి వాళ్ళలాగా మాట్లాడి. ఐ థింక్ అదంతా హెల్ప్ అయింది. ఎట్లా చేసినా అన్నది మీరు రిలీజ్ అయినాక మీరు చెప్పాలి. ఓకే, ఇప్పటికైతే మంచి అప్లాస్ తెచ్చుకుంటుంది కదా బాగా, అందరు ఎవ్రీవన్ ఇస్ ఆస్కింగ్. మీరు చూసిన టీజర్ లో లాస్ట్ షాట్ ఫస్ట్ డే ఆఫ్ ద షూటింగ్, వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద లైలా షూటింగ్ అది. ఓకే ఓకే, అంటే ఫస్ట్ అమ్మాయి గెటప్ తో మొత్తం కంప్లీట్ గా క్యారెక్టర్ అయిపోయినాక అబ్బాయి చేసిరా? ఇది ఈ సినిమాకి బాగా కుదిరిందండి. కథ ప్రకారం వెళ్ళాము. అంటే ఫస్ట్ సెకండ్ హాఫ్ నెక్స్ట్, అంటే దానికి మొత్తం షేర్ చేసుకోవాలి, దీనికేమో మొత్తం ఫినిష్ చేస్తే దానికి వెళ్ళాం. అచ్చా. ఓకే, సో బాలయ్య గారు మీకు మంచి ఫ్రెండ్, మీరు ముగ్గురు, మీరు సిద్ధు జొన్నలగడ్డ, అండ్ ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్రెండ్ కి పద్మభూషణ్ వచ్చింది? లేదంటే కంగ్రాచులేట్ చేసినండి. ఐ వాస్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. ఓకే, యాక్చువల్లీ ఎట్లా ఉంటుంది బాలయ్య గారితో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్? మీన్స్ ఆయన చాలా ఫనీగా ఉంటారు, మీరు ముగ్గురి వీడియో కూడా చూసాం ఇన్స్టాలో. బట్ ఎంత సరదాగా ఉంటారో, కొంచెం అప్పుడప్పుడు ఆయనకి కొద్దిగా కోపం కూడా వస్తూ ఉంటుంది. బట్ మీతో ఎట్లా ఉంటుంది? నేను ఎప్పుడు చూడలేదు, ఒకసారి కూడా కోపం చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, అంటే చెప్పలేము ఆయనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫన్నీగా ఉంటారు, ఎప్పుడు. మరి మీరు చేయరా ఇంటర్వ్యూ నెక్స్ట్? ఎప్పుడు ఇది వింటే నాకు ఎవరు ఎనీథింగ్ అండి, యాక్షన్ రియాక్షన్ అది. ఇప్పుడు కోపం అనేది ఇప్పుడు నన్ను కూడా కొంచెం నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఐ గాట్ అ రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ అగ్రెసివ్. బట్ అగ్రెసివ్ అనేది ఎదురుంగా మనిషిని బట్టి ట్రిగర్ అవుతుంది అది మనం. సో మనకి అంటే ఇప్పుడు చూడండి, మీరు మొన్న పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే కూడా ఈ మధ్య రియాక్ట్ అవుతలేను. మీరు మొన్న చూస్తే మొన్న ప్రెస్ మీట్ లో కూడా చాలా పెద్ద మాట, చాలా తప్పు మాట అది. బట్ అయినా కూడా కోపం తెచ్చుకోలేదు. ఎందుకంటే విత్ ఏజ్ అప్పుడు నేను 22, ఇప్పుడు 23 ఏమో ఉండే నేను అప్పుడు. ఇప్పుడు 29 ఏజ్తో సహా నాకు తెలిసి అగ్రెషన్ తగ్గుతూ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇంతకుముందు కోపం వచ్చేది, ఇప్పుడు జస్ట్ అప్సెట్ అవుతా అంత. అప్సెట్ అయ్యి, ఎందుకంటే వన్స్ యూ గెట్ యాంగ్రీ ఇట్ టేక్స్ 8 hours టు కామ్ డౌన్ యువర్ బాడీ అగైన్. సో కోపం తెచ్చుకుంటే చాలా అవసరం ఉన్నప్పుడే తెచ్చుకోవాలి అని అర్థమైంది. విత్ టైము, విత్ ఏజ్, మెచ్యూరిటీ వస్తుంది కదా. 29-30 ఏళ్ళు వచ్చి కూడా అర్థం చేసుకోకపోతే దెర్ ఈస్ నో గ్రోత్ ఇంకా. యా, రైట్. చాలా అప్సెట్ అయినట్టున్నారు ఈ మధ్య కాలంలో. బట్ సెలబ్రిటీగా మీకు ఇట్లాంటి లేదు. మొన్న అయితే నాకు ఎందుకు కోపం కూడా రాలేదు. ఐ థింక్ ఐ టుక్ ఇట్ ఇన్ వెరీ జాలీ వే. ఎందుకంటే చాలా మంచిగా ఉండే, మా వాళ్ళు అంతా బాగుండే, మీడియా అందరం కలిసి నవ్వుకుంటూ చాలా సరదాగా ఉండే ఆ రోజు. కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఐ టుక్ ఇట్ టు హార్ట్. యా, ఓకే, దట్స్ ఓకే. సో సిద్ధు జొన్నలగడ్డ కూడా మీకు మంచి ఫ్రెండ్ కదా. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి ఏదైనా. ఎప్పటి నుంచి మీరు ఇద్దరు ఫ్రెండ్స్? నాకు తెలిసి మేము హ్యాపీ థింగ్స్ కంటే ఏమన్నా అంటే ఏమన్నా షేక్ అయ్యే థింగ్స్ వచ్చినప్పుడు, వాడు బిజీ ఉన్నాడు, నేను బిజీ ఉన్నా, సమ్ షేకింగ్ థింగ్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఫోన్లో వేసుకొని మాట్లాడతాం అన్నట్టు. ఏదన్నా షేకింగ్ థింగ్ లైఫ్ లో అయినప్పుడు మాత్రం వి డిస్కస్, కొంచెం మాట్లాడుకుంటుంటాం. లైక్ అంటే వాట్ కైండ్ ఆఫ్ షేకింగ్ థింగ్స్? షేకింగ్ థింగ్స్ అంటే ఇప్పుడు నాకు పలానా సినిమా నాకు రైట్ అనిపించట్లేదు, కరెక్ట్ అంటావా అనుకునే టైంలో నాకు తెలిసి అదే కరెక్ట్, ఆ టైంకి కనెక్ట్ అవుతాం. ఓకే, సో బాలయ్య బాబు కానీ సిద్ధు జొన్నలగడ్డ కానీ ఏమన్నారు ఈ గెటప్లో మిమ్మల్ని చేసి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? డెఫినెట్లీ బాలయ్య బాబు అయితే నువ్వు రాత్రిపూట ఒంటరిగా తిరక్కు, జాగ్రత్త అది అని చెప్తుండే. ఓకే, సిద్ధు ఏమన్నారు? సిద్ధు వాడు కూడా లైలా పని అయ్యేటట్టు ఉంది, మంచిగా ఉంది అని చెప్పంటున్నా. ఓకే, సో లైలా అంటూ తనే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నారు. మరి మీ క్యారెక్టర్కి ప్రియారిటీ ఎట్లా ఉంటుంది ఆకాంక్ష ఇందులో? It is extremely important also because of course the name is also Laila and there is Laila, but she kind of takes the story forward also. And she's there throughout with
Sonu, and makes it way more entertaining, I would say. ఓకే సో మీరు ఆమెకి లైలాకి ఏమైనా సీన్లు ఉన్నాయేమో ఎవరికి తెలుసు. ఓహోహో ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో అవును, హౌ యూ ఫెల్ట్ వెన్ యూ సా హిమ్ ఇన్ లేడీ గెటప్? First time I didn't recognize that it's him. I genuinely thought it's a lady sitting. Okay. And my team has told me that's Vishwak. And I'm like, oh god! Very like unrecognizable. Okay. And the way he, like it when he used to go for his scenes, the way he used to act and perform, you can't tell. He was very good in them. ఓకే, మీరు ఎక్కువగా దీంట్లో లేడీ గెటప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు తప్ప ఈ సోను గురించి మాత్రం, అంటే ఈ లైలా సోనుని డామినేట్ చేస్తుందా? డెఫినెట్లీ లైలా అందరిని నా కెరియర్ని డామినేట్ చేస్తుందేమో. ఇట్స్ నాట్ ఎ ఆర్డినరీ రోల్. సో లైలా సోను మోడల్ని కాదు, నేను చేసిన అన్ని పాత్రల్ని డామినేట్ చేయొచ్చు. అండ్ సోను మోడల్ విల్ బి, మీరు అందరూ లవ్లో పడతారు. యా. ఓకే, అంటే ఏంటి తన క్యారెక్టర్ ఏంటి సోనుది ఈ సినిమాలో? వెరీ మేకప్ బ్యూటిషియన్ కదా, బ్యూటిషియన్, వెరీ అంటే ఏరియా మొత్తం లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. ఒక అటాచ్మెంట్ అందరు ఆ లేడీస్కి వీడంటే ఆ ఏరియాలో. వెరీ కైండ్ అండ్ ఒక చిన్న ఇన్నసెన్స్ ఉంటుంది వాడిలో. అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ హీ స్కిన్, ఆ టాటూస్ కావచ్చు, ఆ డ్రెస్సింగ్ కావచ్చు. సో అండ్ వెరీ మాచో ఆల్సో. సో అట్లాంటి వాడికి మీకు ట్రైలర్లో అర్థమవుతుంది, ఓపెన్ అవుతుంది, అట్లాంటి వాడికి ఒక సిచ్యువేషన్ వస్తుంది. సో విల్ గెట్ ఇన్ ఫైట్ విత్, విల్ గెట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. ఒక కాన్ఫ్లిక్ట్ కాదు, 2-3 కాన్ఫ్లిక్ట్లు వచ్చేసరికి వేర్ హీస్ లైఫ్ విల్ లీడ్ అన్నది సినిమా. ఓకే, ఇప్పుడు యాక్టింగ్ని డైరెక్షన్ని ఒక పక్కకు, సారీ డైరెక్షన్ని అండ్ స్క్రీన్ రైటింగ్ని స్టోరీస్ని ఇవన్నీ పక్కకు పెట్టేశారా మీరు? అంటే కొన్ని కల్ట్ వస్తుంది కదా, కల్ట్ ఐ హావ్ రిటర్న్ ద స్టోరీ అండ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. సో కల్ట్ ఈస్ కమింగ్ విత్ సో మెనీ న్యూ యాక్టర్స్. ఓకే, ఎంతవరకు వచ్చింది కల్ట్ వర్క్? కల్ట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఆఫ్. అంటే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ న్యూ యాక్టర్స్. అది దట్ విల్, ఇది అయిపోకుండా దాని గురించి మాట్లాడదు. ఓకే ఓకే ఫైన్. సో రామ్ నారాయణ్ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది మీకు? హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. అతనికి చాలా క్లియర్గా ఈ సినిమా ఎట్లా ఉండాలన్నది విజన్ ఉంది. సో ఐ థింక్ అట్లా అంత క్లియర్ విజన్ ఉన్న వాళ్ళు ఎక్కువ కదిలియొద్దు. సో ఐ యూస్ టు బ్లైండ్లీ ఫాలో హిమ్ అండ్ ఐ యూస్ టు ఆస్క్ హిమ్, రామ్ ఏంది షూట్ చేస్తున్నాం, బాగా వస్తుందా, నువ్వే చెప్పాలి, నాకు తెలియదు. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పలేను. నేను అదైతే చెప్పగలను, ఇదైతే నాకు డెఫినెట్లీ నువ్వే చెప్పాలి, నాకు ఎట్లా వస్తుందో అంటే హీఈస్ లైక్ చాలా బాగా వస్తుంది, నేను అసలు కాంప్రమైజ్ కాను, చాలా బాగా వస్తుంది కాబట్టి నేను నెక్స్ట్ సీన్కి వెళ్తున్నా. సో జనాలు కూడా చెప్తే అదే మాట హ్యాపీ. నాకు కాపీ చూసిన వాళ్ళు 2-3 అయితే ఫోన్ చేసి చెప్పారు, ఇరగదీసినావు భలే ఉంది అది అని. బట్ ఇంకా ఒకసారి రిలీజ్ అయ్యి జనాలు అందరూ కలిసి అదే అప్రూవల్ ఇస్తే ఐఎమ్ హ్యాపీ. ఓకే, మీకు ఎట్లా అనిపించింది రామ్ నారాయణ్ డైరెక్షన్? Very, very good. I think he was so sure of what he wanted from us. With me also, before every take, he would tell me, you know, this is exactly how I wanted to look like. Of course, he would give us the freedom of performing, but I think he really helped me out with how to play Jenny. ఓకే, Yeah. సో ఈ సినిమాలో మీ గెటప్ కాకుండా ఇంకా ఛాలెంజింగ్గా ఏమన్నా ఉన్నాయా? మీ గెటప్ ఛాలెంజింగ్గా? ఛాలెంజింగ్ అదే అండి, దాన్ని మించిన ఛాలెంజ్ ఇంకేం లేదు. అండ్ అంతమంది టచ్ చేస్తుంటే తట్టుకోవడం కూడా ఛాలెంజ్. He's done his eyebrows also, I think. చెవులు, కమ్మలు, నెక్లెస్, నడుము కాడ చీర, ఇంకోటి ఆక మెట్టెలు, సో ఇవన్నీ నేను అంటే ఇంతమంది వచ్చి తగలడం అనేది నాకు నచ్చదు బేసికల్లీ. సో అది పెద్ద ఛాలెంజ్. You didn't even go out, no, for that particular time? నేను ఓన్లీ ఇంటికి వెళ్ళిపోయి 1.5 month ఇంటికి షూటింగ్కి అంతే. ఓకే, సో లేడీ గెటప్ వేసాక మళ్ళీ మీరు ఈ లుక్ రావాలంటే టైం తీసుకుంటది కదా, అందుకే యూరోప్ వెళ్ళిపోయా అప్పుడు. ఓకే, షూటింగ్ అవ్వడం నెక్స్ట్ డే మార్నింగ్ యూరోప్ వెళ్ళిపోయా. లేడీ గెటప్ వేసి యూరోప్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాక ఇది చేసిరా? లేదు, ఇది ఫినిష్ చేసి దీని తర్వాత లేడీ గెటప్ చేసి, లేడీ గెటప్ అయిపోగానే నెక్స్ట్ డే వదిలేసి వెళ్ళిపోయినా. ఇక్కడ ఉంటే ఇంట్లోనే ఉండాలి కదా. ఓకే, సో అంటిల్ ఐ గెట్ మై ఆల్ హెయిర్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఐ వాస్ ట్రావెలింగ్. ఓకే, అంటే సోలో ట్రిప్ వెళ్ళిపోయా. ఓకే, సో ఇందులో అంటే మీ ఈ 2 క్యారెక్టర్ కలిసిన సీన్స్ లేవా? అయితే ఉంటాయేమో.
ఒక గెటప్ వేసి బయటికి వెళ్ళిపోయారు కదా. అంటేమో ఓకే ఓకే. సో మీకు ఎట్లా అనిపించింది, మీకు ఎలాంటి ఐడెంటిటీ తీసుకొస్తుంది ఈ సినిమా అని అనుకుంటున్నారు ఆకాంక్ష? Also very tough to play a commercial heroine. It actually is. There's a lot that goes into that, and it's my first film. Let's see how it goes. I've not thought about how it's going to translate, but let's see how it ఓకే all turns out. రైట్. విష్ యూ గుడ్ లక్. దిస్ ఈస్ you అ so డెబ్యూ much. మూవీ. డెఫినెట్లీ విల్ గెట్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ టాలీవుడ్. విష్ యూ గుడ్ లక్. అండ్ మీకు కూడా అండి గుడ్ లక్. ఫస్ట్ టైం చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేశారు అండ్ యూ డిడ్ సో మెనీ, బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దెన్ దాట్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ టు Thank బోత్ you, ఆఫ్ యూ. thank you so much. థ్యాంక్ యూ.